రాజేశ్వరీదేవి, అయిపోయావే. నన్ను క్షమించమ్మా. నా కూతుర్ని రక్షించుకోవడానికి నీ కడుపులో బిడ్డను చంపబోయాను. ఆ మృణాలిని బెదిరింపులకు లొంగిపోయాను. ఇదిగో 100 సార్లు ఫోన్ చేసినా నా మనసు కరగదు. ఆ శశిరేఖ బిడ్డని చంపకపోతే నీ కూతురు మీద నువ్వు ఆశ వదులుకో. దట్స్ ఆల్. మేడం మేడం, ఒక్క నిమిషం. ఏమిటి? నేనిప్పుడు ఫోన్ చేసింది పని పూర్తయిందని చెప్పడానికి. ఏంటి? అవును మేడం, పని పూర్తయింది. పని పూర్తయిందా? అంటే ఆ శశిరేఖ బిడ్డని చంపేశావా? అవును మేడం, ఇప్పుడే శశిరేఖకి ఇంజెక్షన్ ఇచ్చి వస్తున్నాను. బిడ్డ బ్రతకదు. నమ్మొచ్చా? నమ్మచ్చు మేడం. తేడా ఏమీ రాదుగా? అసలు రాదు మేడం. పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇచ్చాను. గుడ్, కంగ్రాట్స్. ఇప్పుడు నువ్వు అసలైన డాక్టర్వి అనిపించుకున్నావు. వృత్తికి న్యాయం చేశావు. ద్రోహం చేశాను. ఓసిన పిచ్చి డాక్టరు వృత్తి ధర్మం, మెడికల్ ఎథిక్స్ అంటూ కూర్చుంటే ఎప్పటికీ ఎదగవు. ఎక్కువగా ఆలోచించి నువ్వు నిద్ర పాడు చేసుకోకు. డాక్టర్ల గురించి అలా నెగిటివ్గా మాట్లాడకండి. డాక్టర్లంటే ప్రాణం పోసే దేవుళ్ళు. ఆహా, ఓసిన డాక్టర్ దేవత. ఇప్పుడు నువ్వు శశిరేఖ బిడ్డని చంపింది నాకోసం కాదు, నీకోసం. అదేంటి మేడం? నీ కూతుర్ని బ్రతికించుకోవడానికి ఆ శశిరేఖ బిడ్డని చంపేశావు. నీ అవసరం కోసం చంపావు. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. ఇదిగో, ఆ పాపం అంతా నీదే. నేను మాత్రం నిమిత్త మాత్రురాల్ని. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. మరి ఇక నా కూతురు జోలికి రారు కదా? మాటివ్వాలా? అవును. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శశిరేఖ కడుపులో బిడ్డ బ్రతికే అవకాశం లేదని మాటిస్తావా? గ్యారంటీ ఇస్తావా? ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? డౌట్గా ఉందా? అబ్బే, అదేం లేదు. మాటిస్తున్నాను. శశిరేఖ బిడ్డ బ్రతక్కపోతే నీ కూతురు చావదు. నేను మాటిస్తున్నాను. నువ్వు దేవతలా ఫీల్ అయ్యి మళ్ళీ ఆ శశిరేఖ బిడ్డని బ్రతికించే ప్రయత్నం చేస్తే నేను రాక్షసిలా ఫీల్ అయ్యి ఏం చేస్తానో తెలుసుగా? చెప్పిన పని చేస్తే చెప్పిన దానికంటే ఎక్కువ ఫీజిస్తాను. తేడా వస్తే చెప్పకుండా ఫ్యూజ్ పీకేస్తాను. దట్ ఈజ్ మృణాలిని.
ఏయ్ శశిరేఖ, నన్నే అవమానిస్తావా? నీలాంటి నరరూప రాక్షసితో సీమంతం జరిపించుకోవటం కంటే పెద్ద పాపం ఇంకొకటి లేదు. తప్పు చేశావు, ఫలితం అనుభవించాల్సిందే. నీ బిడ్డ ఈ జనాభా లెక్కల్లోకి రాడు. డాక్టర్, ఈ డ్రామా ఇలాగే కంటిన్యూ చేయండి. మృణాల్ని సంగతి నేను చూసుకుంటాను. మీ పాపకి ఎలాంటి ప్రమాదం జరగదు, నేను మాటిస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ అమ్మా. వెళ్ళొస్తానమ్మా. సూర్య, అదృష్టవంతులం సూర్య, మన బిడ్డను దక్కించుకున్నాం. మనోహర్ గారిని ఎందుకు వదిలేసొచ్చారు? చెప్పమ్మా, నీకు మనోహర్ గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పు. ఒక చిన్న క్లారిటీ ఇచ్చి వెళ్ళండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. మీరెవరు? ఏంటయ్యా నా పరిస్థితి? నా జీవితానికి వెలిగే లేదా? నరకం నుండి బయటపడేయమని దేవుణ్ణి కోరుకుంటున్నాను అత్తయ్య. మన చేతుల్లో ఉంది, కోరుకోవడం వరకే. ఆయనకు దయ కలిగితేనే మన కోరికలు తీరేది. అత్తయ్య, నా సమస్యకు పరిష్కారం చెప్పండి. నేను హవేలీ నుండి పారిపోతాను. పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్. నా జీవితం గురించి నేనే డెసిషన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. అయోమయంలో ఉన్నాను. ఎవరి సమస్యలు వినే ఓపిక లేదమ్మా. అత్తయ్య ప్లీజ్, ఈ హవేలీలో మీరే మాకు పెద్ద దిక్కు. కష్ట సుఖాలు షేర్ చేసుకునేది మీతోనే. మీరే అలా అంటే ఎలా అత్తయ్య? వాళ్ళమ్మ మాయలో పడి సందీప్ నన్ను టార్చర్ చేస్తున్నాడు. అనుమానంతో పీక్కు తింటున్నాడు. ఆస్తి నా పేరు మీద ఉండడంతో నాకు పొగరెక్కిందట. నేనెవరిని పట్టించుకోవడం లేదంట. ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నాడు. అత్తయ్య, చిరాగ్గా ఉంది, ఉండలేకపోతున్నాను. కేవలం ఆస్తి నా పేరు మీద ఉంది అన్న ఒకే ఒక్క కారణంతో కాళ్ళు కట్టేసుకుని పడున్నాను. సంవత్సరం వరకు ఈ నరకం భరించలేను. వెంటనే ఆస్తిని రాజావారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి బరువు దింపేసుకుంటాను, పారిపోతాను. తప్పుగా
ఆలోచిస్తున్నానా? పొరపాటుగా మాట్లాడుతున్నానా? చెప్పండి అత్తయ్య. మీరు వద్దు అంటే ఆగిపోతాను. నా ఆలోచనల్ని డ్రాప్ చేసుకుంటాను. సారీ, ఏదో ఆవేశంలో అనేశాను. మర్చిపోండి, వదిలేయండి. రేపే లాయర్ గారిని రమ్మంటాను. ఆస్తి రాజావారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తూ డాక్యుమెంట్స్ రెడీ చేసి లాయర్ గారిని తీసుకురమ్మంటాను. థ్యాంక్ యూ అత్తయ్య. నా ప్రాబ్లం అర్థం చేసుకున్నారు. కాదు, నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటున్నాను. అత్తయ్య, ఏమిటి మీరనేది? ఆస్తిని రాజావారి పేరు మీదకి వెంటనే ట్రాన్స్ఫర్ చేయటం నీకెంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యం. నేను కూడా బాధ్యతల బరువుని వెంటనే దింపేసుకోవాలనుకుంటున్నాను. అదేంటత్తయ్య, హవేలీ బాధ్యతలు మీకు బరువెలా అవుతాయి? ఈ హవేలీ మీది. ఏది నాది అనుకోకూడదు. అలా వెంపర్లాడబట్టే నా జీవితం చిక్కుముళ్ళు పడింది. సాలెకూటిలో చిక్కుకున్న ఈగలా అయిపోయింది. తెగించాలి. తెగిస్తేనే బయటపడగలుగుతాం. బయటపడ్డమేంటి? అది నీకు అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్పండి. నాకు చేత కాదు. నువ్వు రాజావారికి ఆస్తి రాసిచ్చేస్తే నాకు స్వేచ్ఛ దొరుకుతుంది. నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. గుడ్ మార్నింగ్ రాజేశ్వరీదేవి గారు. మీరు మర్చిపోదాం అనుకుంటున్నా, మేము గుర్తు చేస్తున్నాం. పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈ చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చే అర్హత మాకు లేదా? తీసుకోరా. థ్యాంక్ యూ. మీరుండాల్సింది మా కాళ్ల దగ్గర కాదు, ఇక్కడ మా హృదయంలో. ఇక్కడ నుండి పారిపోవడం మీ వల్ల కాదు. పారిపోనివ్వం. ఎందుకంటే మీరిక్కడున్నారు.
కాబట్టే ఈ గుండె కొట్టుకుంటోంది. మీరే లేకపోతే రాజావారు, బాధగా అనిపిస్తోందా? దాన్ని ప్రేమ అంటారు, అభిమానం అంటారు. లోపలే దాచుకోకండి, షేర్ చేసుకోండి. పెళ్లి రోజు కానుక అనుకుంటాం. అర్చన చేయించడానికి గుడికెళ్తున్నాం. మాతో రమ్మని పిలిచినా రారని తెలుసు. పిలిచి నిరాశపడ్డం ఇష్టం లేకే ఒంటరిగానే బయలుదేరాం. అత్తయ్య గారు, ఏంటిది? కళ్ళకద్దుకుంటున్నారేంటి? పవిత్రమైంది కాబట్టి. నమస్తే మేడం. నమస్తే లాయర్ గారు. నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి తీసుకొచ్చారా? తీసుకొచ్చాను మేడం. గుడ్. రండి, కూర్చోండి. రూపా, నువ్వు కోరుకున్నట్లే ఆస్తి రాజావారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తూ డాక్యుమెంట్స్ రెడీ చేయించాను. అందరి ముందు సైన్ చేద్దువు కాని. థ్యాంక్స్ అత్తయ్య. సందీప్, మృణాల్ని, ప్రియాంక, జగదాంబ, అందరూ ఒకసారి హాల్లోకి రండి. మృణాల్ని, పిలిచావాక? అవును. ఎందుకు? సంవత్సరం వరకు తనే హవేలీకి మహారాణి హోదాలో ఉంటుందని నువ్వు మీ అమ్మకి మాటిచ్చావు. నీ మాట కాదనలేక అందుకు ఒప్పుకుంటూ మేము నీకు మాటిచ్చాం. మీ అమ్మ ఆస్తి రూప పేరు మీదికి ట్రాన్స్ఫర్ చేసింది. లెక్క ప్రకారం సంవత్సరం తర్వాత ఈ ఆస్తిని రూప రాజావారికి ట్రాన్స్ఫర్ చెయ్యాలి. ఇప్పుడు ఇవన్నీ చూడు సందీప్, సంవత్సరం వరకు వెయిట్ చేసే ఓపిక రూపక్ గాని నాకు గాని లేదు. ఒక్కో రోజు ఒక్కో యుగంలా గడుస్తోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇదిప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తోంది? కంపతీసి ఏదన్నా బాంబు పేల్చబోతోందా? ఈ ఆస్తి అనుబంధాల్ని చంపేస్తోంది. అనుమానాల్ని, ద్వేషాల్ని పెంచుతోంది. ఒకరికొకరిని శత్రువులుగా మార్చేస్తోంది. కలిసి ఉండడం కష్టంగా ఉంది. ఈ సమస్యలన్నీ తీరటానికి నాకు
ఒకే మార్గం కనిపించింది. ఇదేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉంది. అర్జెంటుగా ఈ ఆస్తిని రాజావారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తూ రూప డాక్యుమెంట్స్ మీద ఈ క్షణంలోనే సైన్ చేస్తుంది. కొంప మునిగేలా ఉంది. ఇప్పుడు గాని రూప డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తే ఆస్తికి నేను శాశ్వతంగా దూరం అయిపోతాను. నీకు కావాల్సింది, నువ్వు కోరుకున్నది కూడా ఇదే కదా సందీప్? నో నో, సందీప్ ఎప్పుడూ అలా కోరుకోలేదు. సందీప్, నా మాట విను ప్లీజ్. నా మాట విను. డాక్యుమెంట్స్ చెప్పలేదు. నా మాట విను. వదలండి